హిందూ ధర్మం సనాతన ధర్మం పురాతనమైంది కదా. మన భారతదేశానికి హిందూ ధర్మం సనాతన ధర్మం పురాతనమైంది కదా. పురాతనమైన ధర్మం మన భారతదేశ ఎల్లలు దాటి ఇతర దేశాల ప్రజలను ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయింది? ఏ లోపం ఉన్నది? ఏ లోపం ఉన్నది? పురాతనమైంది కదా. సనాతన ధర్మం తర్వాతనే లేదా హిందూ విశ్వాసం తర్వాతనే క్రైస్తవం వచ్చింది కదా. క్రైస్తవం వచ్చింది కదా, ఇస్లాం వచ్చింది కదా. క్రైస్తవం ఎక్కడో మొదలై ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రభావితం చేస్తుంది కదా. ఇస్లాం ఎక్కడో మొదలై ప్రపంచ దేశాల్లో దాదాపు 60% 70% దేశాల మీద ప్రభావితం చేస్తున్నది కదా. అసలు మన దేశంను దాటి బయట ఎందుకు పోలేకపోయాం? సనాతన ధర్మం తర్వాతనే మిగతా ధర్మాలు వచ్చినాయి కదా ఈ ప్రపంచంలో. ఆ రెండు విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు విస్తరించగలిగినరు? మనం ఎందుకు కుచించకపోయినాం? మన ధర్మంలో ఉండే లోపం ఏంటిది? సనాతన ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదనుకుంటే కుల వ్యవస్థను సమర్థిస్తూనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదంటే కుల వ్యవస్థను సమర్థిస్తున్నట్టుగానే ఉంటుంది. కుల వ్యవస్థను సమర్థిస్తే అందులో లోపం ఉన్నట్టే. అది హిందూ ధర్మమైనా సనాతన ధర్మమైనా. కుల వ్యవస్థను సమర్థించకపోతే హిందూ ధర్మమే గొప్పది కావచ్చు, సనాతన ధర్మమే గొప్పది కావచ్చు. కానీ పురాతనమైన సనాతనమైన మన ధర్మం ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకుండా పోయింది. కానీ ఇస్లాం ధర్మం మాత్రం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. ఈ దేశంలో మసీదులు లేని ఊరు కనిపిస్తుందా? ఈ దేశంలో చర్చిలు లేని ఊరు కనిపిస్తుందా? ఇస్లాం ఎక్కడ పుట్టింది? ఇవాళ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? క్రైస్తవ్యం ఎక్కడ పుట్టింది? ఈ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? ఈ రెండింటికంటే ముందు హిందూ ధర్మం సనాతన ధర్మం అయినప్పుడు ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయినాం? మన లోపం ఏంటి? అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. మన లోపాన్ని సరి చేసుకోకపోతే, మన లోపానికి కారణమైన కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఇంకొక 100 ఏళ్లకు ఈ ఉన్న భారత్ ఉంటుందని గ్యారంటీ లేదు. వాస్తవం, సత్యం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అఖండ భారత్ లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఎందుకు ఉన్న భారత్ కూడా భారత్ లేకుండా పోయిందో, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ స్వాతంత్రం తర్వాత ఎందుకు లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఈ దేశంలో ఏ విశ్వాసాలు పెరిగినాయో స్పష్టం చేయండి. ఆ విశ్వాసాలు పెరగడానికి, విశ్వాసాలు గల ప్రజలు పెరగడానికి, ఆ సంఖ్య పెరగడానికి ఏం కారణమో చేయండి. ఎక్కడనో పుట్టిన ఇస్లాం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ దేశంలో ఉన్నది కదా. ఆ ధర్మంలో లోపం ఉంటే ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది? క్రైస్తవ ధర్మంలో లోపం ఉంటే ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేస్తున్నది? మన ధర్మంలో సత్యం ఉంటే ఎందుకు బయటికి వెళ్ళలేకుండా పోయినాం? మన లోపానికి కారణం ఏంది? ఈ దేశ వ్యవస్థలో, మన ధర్మంలో కుల వ్యవస్థను ఎప్పుడైతే సమర్థించడం మొదలుపెట్టామో అక్కడి నుంచి ఒక మాయను మచ్చగా, ఈ కుల వ్యవస్థలో అందరూ సమానం కాదనే భావనతో ప్రత్యేకంగా దళితులను మనుషులుగా చూడకుండా వివక్షతగా, అంటరాని వాళ్ళుగా చూడడం వల్ల ఎవరొచ్చి మా ధర్మం గొప్పదని ప్రచారం చేస్తే, ఎవరొచ్చి మా ధర్మంలో సమానత్వం ఉన్నదని ప్రచారం చేస్తే, ఎవరొచ్చి మా ధర్మంలో అసమానతలు ఇవ్వని ప్రచారం చేస్తే, అసమానతలు గురవుతున్న వర్గాలు సమానత్వం దిశగా అడుగులేయడం కోసం ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను, 1950 ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం కదా. రాజ్యాంగ విరుద్ధంతో పాటు అది వివక్షత కదా. రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటున్నా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉన్నది కదా. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఈ దేశ పౌరులకు వాళ్ళు ఇష్టమున్న మతాన్ని ఎన్నుకోవచ్చు, వాళ్ళు ఇష్టమున్న మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది కదా.
ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 ఏం చెప్తున్నది? సమానత్వం హక్కు అని చెప్తున్నది కదా. లింగపరంగా, మతపరంగా, కులపరంగా వివక్ష ప్రదర్శించొద్దు, భారతీయులందరి పట్ల సమానంగా చూడాలని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది కదా. మత స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం అందరినీ సమానంగా చూడమని ఉన్నది. మరి ఇప్పుడు దళితులు మాత్రమే క్రైస్తవ మతంలో తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఎట్లా ఆర్డర్ వస్తుంది? దళితులు మాత్రమే క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి ఎట్లా ఆర్డర్ వస్తుంది? ఆ ఆర్డర్ను సమర్థిస్తూ ఎట్లా తీర్పు వస్తుంది? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దళిత వర్గం నుంచి ఇప్పటికీ భక్తులే, ఈ దళిత వర్గం నుంచి ఎవరన్నా క్రైస్తవ మతంలో చేరుకుంటే ఇప్పటికీ భక్తులే. కానీ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు, పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, అందులో వైశ్యులు ఉన్నారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ తెలుగు నేల మీద కమ్మ వాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ కుట్ర జరిగింది. ఆర్డర్ కంటే ముందు కుట్ర జరిగింది. ఈ 1950లో వచ్చిన ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధము. ఆర్డర్ వివక్షతో కూడిన ఆర్డర్. అది ఆ వివక్షతో కూడిన ఆర్డర్ రావడానికి కారణం ఏంది? అప్పుడు ఇప్పుడు మత బోధకులు అగ్రకులాలే నా ఆరోపణ. అప్పుడు 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. దళితులను మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా ఇయ్యాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు, వాళ్ళ ఎస్సీ హోదా ఇయ్యాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు, ఈ దేశంలో మేము అందరూ సమానమే, ఈ దేశంలో మేము అందరం సమానమే, మాకు ఎలాంటి ఎస్సీ హోదా వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పి రాజ్యాంగ సభలో చర్చల్లో పాల్గొన్నది ఈ దేశ క్రైస్తవుల తరపున ఒక దళితుడు లేడు. దళితులు క్రైస్తవులుగా భక్తులుగా మిగిలిపోయినరు. కానీ క్రైస్తవ ప్రచారం చేసింది, క్రైస్తవ మతం సమానత్వంతో కూడుకున్నదని ప్రచారం చేసింది ఎవరన్నా ఉంటే, దేశంలో పేరు గల్ల వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు ఇప్పుడు అగ్రకులాలే. వాళ్ళు మారవచ్చునా? వాళ్ళు మారమని చెప్పవచ్చునా? వాళ్లకు ఈ ఆర్టికల్ ఏదైతే ఈ రాష్ట్రపతి ఇచ్చిన 1950 ఆర్డర్ అయితే వాళ్ళకు వర్తించదా? కుట్ర జరిగింది. రాజ్యాంగం రాయడానికంటే ముందు రాజ్యాంగ సభ చర్చల్లో మైనార్టీల హోదా, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మతపరమైన హోదా ఎట్లా ఉండాలని చర్చ జరిగినప్పుడు ఆ చర్చల్లో ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ 4లో ఈ కమిటీకి చైర్మనే మీ దృష్టికి తీసుకొస్తున్నా. అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ. అంటే రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాలకు, దళితులకు, పేద వర్గాలకు ఎలాంటి ఉండాలని చెప్పినప్పుడు అంటే అంబేద్కర్ కూడా ఉంటాడు. కానీ దీనికి చైర్మన్ ఎవరు? హెచ్సి ముఖర్జీ, పశ్చిమ బెంగాల్. ఆయన ఎవరు? బ్రాహ్మణ్. ఎవరి తరఫున పాల్గొన్నాడు? ఈ దేశ భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. ఈ దేశ భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. ఎవరు ఆయన? బ్రాహ్మణ్. ఓకే. ఇంకొక ఆయన ఫాదర్ జెరోమ్ డిసోజా, ఈయన పాల్గొన్నాడు. ఈయన అగ్రకుల వ్యక్తే. ఇంకొక ఆయన రాజకుమారి అమృత్ కౌర్, ఈమె రాజకుటుంబంలో పుట్టింది. అట్లనే పీకే సాల్వే, ఈయన కూడా అగ్రకులస్తుడే. వీళ్ళు 4 ఈ దేశ క్రైస్తవులకు ఏం రావాలి అనే కాడ మాట్లాడినరు. మాకు రిజర్వేషన్లు వద్దన్నారు. అంటే ఈ దేశ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నప్పుడు మాలో సమానత్వం ఉన్నది, మాకు ఎలాంటి విభేదాలు లేవు, మాకు రిజర్వేషన్లు వద్దు, మాకు ఎస్సీ హోదా వద్దని చెప్పి
అగ్రకులస్తులు చెప్పారు కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, అంటే దళితులు, హిందూ దళితుల తరపున అంబేద్కర్ పాల్గొన్నాడు, ఎదుగుతూనే పాల్గొన్నాడుగా. హిందూ దళితుల తరపున ఇందులో ఇదే కమిటీలో జగ్జీవన్ రామ్ కూడా పాల్గొన్నాడు. హిందూ దళితుల తరపునేగా, హిందూ దళితుల తరపునే కదా. ఈ కమిటీలో ఉంటాడు అంబేద్కర్, ఉంటాడు జగ్జీవన్ రామ్ ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు జగ్జీవన్ రామ్ ఉంటాడు. కానీ హిందూ దళితుల తరపున వాళ్ళు మాట్లాడతారు. క్రైస్తవ తరపున మాట్లాడలేదా అంబేద్కర్ అంటే మాట్లాడిన చరిత్ర నేను చెప్తా. కానీ ప్రత్యేకంగా క్రైస్తవ తరపున మాట్లాడాల్సిన నిర్ణయం ఎవరు తీసుకోవాల్సి వచ్చింది? ఈ దేశంలో క్రైస్తవ తరపున ఎదిగిన వాళ్ళే. మరి అప్పుడు దళితుల నుంచి క్రైస్తవులో ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఆస్థాకి ఎదిగిన వాళ్ళు లేరు కదా, భక్తులుగా మిగిలిపోయిండ్రు కానీ ఒక శక్తులుగా ఎదగలేదు కదా. ఈ నలుగురు కూడా గాంధీ శిష్యులే. పేరు క్రైస్తవ మతం ఉన్నది, వాళ్ళ కులాలు అగ్రకులాలు, కానీ వాళ్ళు గాంధీ శిష్యులు. గాంధీ చేసిన మోసం వల్ల హిందూ దళితులు మోసపోయినరు, దళిత క్రైస్తవులు మోసపోయినరు. ఏం మోసం? హిందూ దళితులు ఎక్కడ మోసపోయినరు? హిందూ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని కమ్యూనల్ అవార్డు వచ్చింది కదా. కమ్యూనల్ అవార్డు రద్దు చేయించడం కోసం కదా గాంధీ నిరాహారదీక్ష చేసింది. ఆయనను బతికించడం కోసం కదా అంబేద్కర్ రాజీపడాల్సి వచ్చింది. అంటే ప్రత్యేక నియోజకవర్గాలు పోయినాయి కదా. ఎస్సీలు నిలబడ్డ నియోజకవర్గాల్లో ఎస్సీలే ఓట్లేసుకొని గెలిపించుకోవాలనేది పోయింది కదా. ఇది పోవడానికి కారణం గాంధీ కదా. అంటే హిందూ దళితులను మోసం చేసింది గాంధీ కదా. హిందూ దళితుల జీవితాలు అడ్డుకున్నది గాంధీ కదా. దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే, క్రైస్తవ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా అవసరం లేదని చెప్పి మాట్లాడిచ్చింది కూడా అగ్రకులాల క్రైస్తవ పెద్దలతోటే కదా. ఈ నలుగురు గాంధీ శిష్యులే కదా. అంటే దళిత క్రైస్తవులకు ఆనాడు మోసం జరగడానికి, దళిత హిందువులకు మోసం చేయడానికి గాంధీ పన్నిన కుట్ర కారణం కదా. ఇది వాస్తవం కదా.